శ్రీ గణేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. షష్ఠ స్కందంలో విష్ణుమూర్తితో దేవతల మంతనాలు చేసి వృతాసురుడు యొక్క వధ కోసం దేవతల మంతనాలు విన్నాము. దేవతలు చేసిన దేవీస్థుతి విన్నాము. ఋషి దేవతల సామోపాయము విన్నాము. వృత దేవేంద్రుల సంధి, వృత వధ, మహర్షుల పశ్చాత్తాపము వింటూ ఉన్నాము. ఇలాగా ఇంద్రుడి చేతిలో రుద్రుడు అన్యాయంగా మరణించాడన్న దుర్వార్త తెలిసిన త్వష్ట దారుణంగా రోధించాడు. ఇంద్రుణ్ణి శపించాడు. వ్యాస భగవానుడు కథ ఇక్కడ దాకా చెప్పి ఒక క్షణం ఆగాడు. వెంటనే జనమేజయుడు ప్రశ్నించాడు, పితామహ, వృత్రుడిని సంహరించి దేవేంద్రుడు ఏ అవస్థ పొందాడు? సుఖపడ్డా దుఃఖపడ్డా? ఆ ఒక్క ముక్క నాకు తెలియజేయి అన్నాడు వ్యాసుడు. అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు అంటున్నాడు కదా, జనమేజయ, ఏమి ఎలా అడుగుతున్నావు? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎంతటి వారికైనా ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా తప్పదు. బలవంతులలో బలహీనులో అల్పమో అధికమో కర్మఫలం తీరవలసిందే. దేవతలకైనా మానవులకైనా దానవులకైనా సరే ఇది తప్పదు. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పినవాడు విష్ణువు. పైగా వజ్రాయుధంలో ప్రవేశించి వృతవధకు తానే సహకరించిన వాడు విష్ణువే. కానీ పాపం పండి దేవేంద్రుడు ఆపదల్లో ఇరుక్కునేసరికి విష్ణుమూర్తి కనీసం తొంగి చూడలేదు, వంగి వాలలేదు. దైవమే ప్రతికూలిస్తే ఇక్కడ ఎవడో ఆదుకుంటాడు చెప్పు? తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు, పుత్రుడు ఎవరూ సహకరించలేరు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. పాపపుణ్యాలకు ఎప్పుడు భోక్త కర్త ఒకడే. ఇంద్రుడిలో అశాంతి. వృత్రుడిని సంహరించిన నాటి నుంచి శచీపతి నిస్తేజస్కుడు అయిపోయాడు. దేవతలు కూడా అతడిని బ్రహ్మహంత అని చాటుమాటున నిందించడం మొదలుపెట్టారు. ఒట్లు వేసి శపథాలు చేసి మైత్రి కుదుర్చుకొని గాఢంగా విశ్వసించిన మిత్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా సంహరించాడంటే మనవాడు ఎంతటి క్రూరుడో కదా. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పాలకుడు అంటూ దేవ గంధర్వ యక్ష జాతుల వారు ఇద్దరూ కలిసిన ప్రతి చోట గోష్ఠులలో, ఉద్యానవనాలలో విస్తారంగా చర్చించుకుంటున్నారు. వేదాలు చదువుకున్నారు మునీశ్వరులు. ఏమి లాభం? వాటిపై ప్రమాణ బుద్ధిని విడిచిపెట్టి వృద్ధుడిని మోసం చేశారు, నమ్మించారు. ఎంత దారుణం! ఇది మునీశ్వరులకు తగున? వేదమతం విడిచిపెట్టి సౌగత మతం కానీ స్వీకరించారా? వీరు విష్ణువు ఇంద్రుడు కలిసి కుట్ర పన్నకపోతే వృత్రుడు మరణించేవాడా? దేవలోకాలు అన్నింటా ఇవే చర్చలు రహస్యంగానూ బహిరంగంగానూ తీవ్రంగా సాగుతూ ఉన్నాయి. ఇంద్రుడు తన కీర్తికి కళంకాన్ని తెచ్చిపెట్టే ఈ కథలను తెలుసుకున్నాడు, స్వయంగా విన్నాడు. తీర్చిపోయాక ప్రాణాలు ఉండి ఏమి లాభము? వాడి బతుకు ఒక బతుకైనా కుళ్ళు బతుకు. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజర్షి ఉండేవాడు. అతడు దారి వెంట పెడుతూ ఉంటే శత్రువులు కూడా చిరునవ్వులు చిందించేవాడు. అంతటి వాడు సైతము తాను సంపాదించుకున్న సత్కీర్తి నశించడంతో స్వర్గం నుంచి పతితుడయ్యాడు. ఇక కేవల పాపాత్మల పతనం గురించి చెప్పాలా? చిన్న అపరాధంతో యయాతి పతితుడయ్యాడు. 18 యుగాల పాటు
ఈతగా అంటే ఎండ్రకాయ కర్కటం జీవితం గడపవలసి వచ్చింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి పశుపక్ష్యాది జన్మలు ఎత్తవలసి వచ్చింది. వామనుడై బలిచక్రవర్తిని యాచించవలసి వచ్చింది. రాముడై సీతా విహారంతో అడవుల పాలు కావలసి వచ్చింది కదా. అలాగే చంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్యా పాతకంతో మనశ్శాంతిని కోల్పోయాడు. కొలువు తీరడం పూర్తిగా మానేశాడు. ముఖం చల్లడం లేదు. భయత్రస్తుడై నిహ నిహిశ్వసిస్తూ నిశ్చేతనుడై నిరంతరము ఏదో పరధ్యానంగా ఉంటూ ఉన్నాడు. పిలిచిన కుదిపిన పలుకు ఉలుకు లేదు. శచీదేవికి ఇదంతా వింతగా కనిపించింది. కంగారు పడింది. ప్రభు, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? నీ శత్రువు రుద్రుడు మరణించినాడు కదా. నిశ్చింతంగా ఉత్సాహంగా ఉండవలసింది పోయి దిగులుగా బెంగగా ఉన్నావేమిటి? నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఈ నిట్టూర్పులేమిటి? ఈ పరధ్యానం ఏమిటి? వృత్రుడి కన్నా బలవంతుడైన శత్రువు ఇంకెవడైనా మిగిలిపోయాడా? ఏమిటి కారణం అని చాలా ప్రేమగా లాలనగా అడిగింది. రాజ్ఞి, నాకింక శత్రువులు ఎవరు లేరు. ఆ భయం లేదు. కాకపోతే శాంతి సుఖమే కరువయ్యాయి. బ్రహ్మహత్య మహాపాతకానికి భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందనంలో ఆనందం దొరకడం లేదు. అమృతము రుచించడం లేదు. ఇంటిలో కూడా సుఖం కనిపించడం లేదు. గంధర్వగానాలు అప్సరసుల నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. కామధేనువు ఉంది, కల్పవృక్షం ఉంది, అయినా శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఏమి చేయను, ఎక్కడికి పోను? సుఖము శాంతి లభించే మార్గం ఏది? ఇది తెలియక పరితపిస్తున్నాను అంటూ ఆవేదనను వెళ్ళబోసుకున్న ఇంద్రుడు ఆ క్షణంలోనే ఇల్లు విడిచి మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. భయార్తుడై శోకకర్షితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా నీటిలోనే వసిస్తూ ఉన్నాడు. నహుషుడికి ఇంద్ర పదవి. సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడనే వార్త వైకుంఠంలో గుప్పుమంది. అరాచకత్వం ఏర్పడితే అని దేవతలు దిగులు చెందారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు మరింతగా భయభ్రాంతులయ్యారు. రకరకాలుగా ఉపద్రవాలు చెలరేగాయి. వర్షాలు లేక కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. భూగోళం అంతా వైభవం కోల్పోయింది. నదులు ఇసుక పర్రలు అయ్యాయి. చెరువులు ఇర్రింకుపోయాయి. పరిస్థితి చేయిదాడిపోతుందని గ్రహించిన దేవతలు, ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చించి అరాచకత్వాన్ని తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నహుషుడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. దేవేంద్రుడిగా ప్రకటించారు. నహుషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే అయినా ఆ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపించింది. విషయాసక్తుడయ్యాడు. మన్మధుడికి దాసుడయ్యాడు. ఉద్యానవనాలలో అప్సరసులతో కామక్రీడలతో మునిగి తేలుతూ ఉన్నాడు. ఆ గోష్ఠులలో శచీదేవి గుణగణాలను విన్నాడు. మనసు ఆమె పైకి మళ్ళింది. ఋషులను పిలిచి అడిగాడు, శచీదేవి నన్ను సేవించుకోవడం లేదు ఎందుకని? మీరంతా కలిసి నన్ను ఇంద్రుని చేశారు కదా. నేనిప్పుడు మీకు, దేవతలకు, దిక్పాలకులకు అధినాయకుడిని. నన్ను రంజింపజేయడాన్ని మీ కర్తవ్యము. నేను ఇంద్రుణ్ణి. శచిని పంపించండి. ఈరోజే నా మందిరానికి రావాలి, నన్ను సేవించాలి అని ఆనతినిచ్చాడు. ఋషులందరూ అవాక్కయ్యారు. ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయము తట్టలేదు. చేసేది లేక మెల్లగా శచీదేవిని సమీపించారు. వినయంగా నమస్కరించారు. సిగ్గుపడుతూ జంకుతూ పలికారు, ఇంద్రపత్ని, ఈ నహుషుడు మరీ దురాచారుడయ్యాడు. నిన్నే కోరుకున్నాడు. మా మీద చంద్రుడు దొక్కుతున్నాడు. ఏం చెయ్యం? అతడికి అధీనులం. ఇంద్రుణ్ణి చేశాం కదా. ఈ మాటలు విని శచీదేవి మనసు బగ్గుమంది, భయపడింది, అసహించుకుంది. అన్నీ మనసులోనే అణుచుకొని త్వరగా బృహస్పతి ఇంటికి వెళ్ళింది. నహుషుడి నుంచి రక్షించమని వేడింది. గురుడు అభయమిచ్చాడు. పుత్రి, భయపడకు. నహుషుడి బారిన పడకుండా నిన్ను కాపాడుతాను. ఇది సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువులకి అప్పగించేవాడు నరాధముడు. వాడు నరకానికి పోతాడు. శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. నేను అటువంటి పొరపాటు చెయ్యను. అభయం ఇచ్చానంటే రక్షించానన్న మాట. ధైర్యంగా ఉండు అన్నాడు. శచీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడనే సమాచారం తెలిసింది. నహుషుడు క్రుద్ధుడయ్యాడు.
మదనతాపం మరింత ప్రజ్వరిల్లింది. దేవతలను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలి అన్నాడు. ఈ మూఢుడు ఇంద్రాణికి తన ఇంట్లో శరణమిస్తాడా, ఎంత అహంకారం అంటూ విరుచుకుపడ్డాడు. ఋషులు దేవతలు విస్తుపోయారు. సౌమ్యంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో. ఎంతటి వారికైనా పాపబుద్ధి పనికిరాదు. పరకాంతలను వాంఛించడం మహాపాపం అని శాస్త్రాలు నిందిస్తున్నాయి. అందున శచీదేవి మహాసాధ్వి. భర్త జీవించి ఉండగా మరొకడిని ఎలా భర్తగా స్వీకరిస్తుంది? ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి. ధర్మబద్ధంగా లోకాలను నడిపించాల్సి ఉన్నవాడివి. నువ్వే అధర్మానికి పాల్పడితే ఇక ఏ లోకంలోనైనా ధర్మం అనేది నిలుస్తుందా? శిష్టాచారాలను కాపాడటం ప్రభువులకు కర్తవ్యము. అందుచేత ఒకసారి ధర్మం గురించి ఆలోచించు. శచీదేవి కన్నా అందగత్తెలు, సురవార వనితలు ఎందరో ఉన్నారు. వారితో సేవలు అందుకో. అదీగాక శృంగారానికి రతి అనేది ముఖ్యం. స్త్రీ పురుషులకు పరస్పరం ఉండే అనురాగాన్నే రతి అంటారు. అది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా కలయిక ఆనందప్రదం కాదు, బలాత్కారం, రసభంజకం. అందుచేత పరకాంతను అనుభవించాలి అని ఆలోచనే తప్పు. విరమించుకో. ఉత్తమోత్తమైన దేవేంద్ర పదవి అధిష్ఠించావు. దానికి తగినట్లు సద్భావంతో ఉన్నతంగా ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవరుచుకో. పాపాల వల్ల అభివృద్ధులు నశిస్తాయి, పుణ్యాల వల్ల మరింతగా అభివృద్ధి చెందుతాయి. అందుచేత పాపచింతనలు విడిచిపెట్టి మంచి ఆలోచనలు చెయ్యి. అది అందరికీ క్షేమదాయకం. ఋషుల ఉపదేశం నహుషుడికి నచ్చలేదు. వాదానికి దిగాడు. ఋషులారా, మంచి ఉపదేశమే చేశారు. కానీ లోగడమి దేవేంద్రుడు గౌతముడి భార్యను కుకురించి అనుభవించలేదా? బృహస్పతి ఇల్లాలని చంద్రుడు భోగించలేదా? అప్పుడు మీరందరూ ఏమయ్యారు? ఈ నీతులు చెప్పి ఎందుకు వారించలేకపోయారు? అయినా ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే, వినేవాడు ఉండాలి. కానీ ఆ విషయంలో అందరూ ఘనపాటులే అంటారు మన వాళ్ళు. తాము ఆచరించి చూపించేదే ఉపదేశకులే అరుదు. తాము ఆచరించి చూపించే ఉపదేశకులే అరుదు. అందుచేత ఇటువంటి ఉపదేశాలు నాకు చేయకండి. శచీదేవి నా దగ్గరకు వచ్చేటట్టు చూడండి. అందుకు బహుమతిగా మీకు ఆశ్చర్యపోయే హితం చేస్తాను. దేవతలను ఆనందపరుస్తాను. ఇది మీకు, నాకు, దేవతలకు శుభప్రదమైన మార్గము. మరింకా ఎలా జరిగినా నేను సంతోషించను. ఇది సత్యము. బతిమాలి ఒప్పిస్తారో బలాత్కారం చేసి తెప్పిస్తారో మీ ఇష్టం. ఆవిడ ఇక్కడికి రావలసిందే. శచీ రక్షణ బృహస్పతి మంత్రాంగం. నహుషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడిపోయారు. మదనాతురుడు ఏమన్నాడు? ముందుకేశాడు. ఏమైనా చేస్తాడు అని గ్రహించారు. సామోపాయంతో ఎలాగో అలాగో ఒప్పించి ఇంద్రాణిని తీసుకుని వస్తాము, తొందరపడకు అని నహుషుడిని ఒప్పించి అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. వెడుతూనే బృహస్పతికి సవనీయంగా నమస్కరించారు. అంగిరస, ఇంద్రాణి నువ్వు రక్షణ ఇచ్చామని అంగీరస, ఇంద్రానికి నువ్వు రక్షణ ఇచ్చావని, మీ ఇంటిలోనే ఉందని తెలిసి ఆమెను మన నహుషుడికి అప్పగించాలి. నువ్వు ఇంద్రానికి రక్షణ ఇచ్చావని మీ ఇంటిలోనే ఉందని తెలిసింది. ఆమెను మనం నహుషుడికి అప్పగించాలి. ఎందుకంటే అతడిని మేమే ఇంద్రుని చేశాం కదా. అందుచేత శచీదేవిని అతగాడికి పతిగా వరించక తప్పదు. ఈ దారుణమైన మాటలు విన్న బృహస్పతి అంతకంటే స్థిరంగా సమాధానం చెప్పాడు. మునులారా, ఏమైనా జరగనివ్వండి, నాకు భయం లేదు. నన్ను శరణుజొచ్చిన ఈ పతివ్రతను దిక్కులేని దానను చెయ్యను. అయితే బృహస్పతి, మరొక ఉపాయం ఏదైనా ఆలోచించి చెప్పు. నహుషుడు శాంతించే మార్గం ఆలోచించు. లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది మనకు. మునుల మాటలకు బృహస్పతి సమ్మతించాడు. క్షణకాలం ఆలోచించాడు. ఉపాయం మెరుపులా స్ఫురించింది. మహర్షులారా, ఒక పని చేద్దాము. శచీదేవిని నహుషుడిని ప్రలోభపెడుతుంది, ఒక ఒప్పందానికి తెస్తుంది.
నా భర్త ఏమయ్యాడో తెలియదు, మరణించాడని నిశ్చయంగా తెలియకుండా నిన్ను ఎలా వరిస్తాను? అందుచేత ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చెయ్యి. అది తేలిపోతే ఇబ్బంది ఉండదు. భర్త జీవించి ఉండగా మరొకడిని వరించడం ఏకాంతకైనా భావ్యం కాదు కదా అని నహుషుడిని ఒప్పిస్తుంది. ప్రస్తుతానికి గండం తప్పుతుంది, ఇలా చేద్దాము, నడవండి అంటూ సచీదేవిని తీసుకుని బృహస్పతి ఆ మునులతో బయలుదేరారు. శచీదేవిని వెంటబెట్టుకుని తన దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభుత్వులను అల్లంత దూరం నుంచే చూసిన కృత్రిమ వాసవుడు అంటే నహుషుడు, కృత్రిమ ఇంద్రుడు నహుషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాసవుణ్ణి అయ్యాను అంటే ఇంద్రుణ్ణి అయ్యాను. సకల లోకాలకు నన్ను అధిపతిని చేశారు కానీ ఈ దేవతలు ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం పరిపూర్ణతను పొందింది. రా, స్వాగతం సుస్వాగతం అన్నాడు. పాపం శచీదేవి పొంగి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదుముకుంది. భయంతో వణుకుపోతూ సిగ్గుతో చచ్చిపోతూ హీనస్వరంతో పలికింది, సురేశ్వర, అన్యదా భావించకు, ఒక చిన్న వరం అభ్యర్థిస్తున్నాను. నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను, రవ్వంత ఓర్పు వహించు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేదా అనేది నాకు తీరని సందేహంగానే ఉంది. అది తీరిపోతే నేను నిదానమవుతాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేను కానీ నువ్వు కానీ ఒక నిర్ణయానికి రావడం మనకు మంచిది కాదు. బృహస్పతి ఉపాయం పారింది. శచీదేవి పలుకులకు నహుషుడు సంబరపడ్డాడు, సమ్మతించాడు. శచీదేవిని పంపించి వేశాడు. బతుకు జీవుడా అని క్షేమంగా ఇంటికి చేరుకుంది. దేవతలను అందరినీ సమావేశపరిచి ఇంద్రుని వెతకండి అని ఆజ్ఞాపించాడు. చివరకు దేవతలకు ఏమి చేయాలో ఎక్కడ వెతకాలో తెలియలేదు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. వాసుదేవుడా, ఇంద్రుడు కనపడటం లేదు. బ్రహ్మహత్యా పీడితుడు ఎటు పారిపోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియటం లేదు. చాలా రోజులైంది, అయినా మాకు తెలియక అడుగుతున్నాము. దేవాదిదేవ, నువ్వు చెప్పిన సలహా మేరకు, నువ్వు ఇచ్చిన ఉపాయంతో రుద్రుడిని సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతం ఎలా అంటుకుంటుంది ఏమో? ఇంద్రుడికి ఏమిటి, మాకేమిటి, అందరికీ నువ్వే గతి, కాపాడు మహాప్రభు అంటూ అందరూ సాష్టాంగపడ్డారు. అశ్వమేధ ఇంద్రుడి పాప విముక్తి. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ మేఘ గంభీర స్వరంతో కంఠస్వరంతో బదులు పలికాడు, దేవతలారా భయపడకండి, మరొక ఉపాయం చెబుతాను, ఆచరించండి. అందరూ కలిసి అశ్వమేధ యాగం చేయండి. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడవుతాడు. బ్రహ్మహత్య మహాపాతకం తొలగిపోతుంది. దానికి ఇది విరుగుడు. అశ్వమేధం చేస్తే జగదంబకి సంతోషిస్తుంది. వాసవుని తెచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెడుతుంది, రక్షణ కల్పిస్తుంది. మీరంతా నిర్భయంగా ఉండవచ్చు. జగదీశ్వరి కరుణించిందంటే బ్రహ్మహత్య ఏమిటి? సకల పాపాలు తొలగిపోతాయి. నామస్మరణ చేస్తేనే చాలు. అటువంటిది ఆమెకు ప్రీతికరంగా హయమేధం చేస్తే ఇక చెప్పాలా? అలాగే శచీదేవితో కూడా దేవి పూజలు చేయించండి. ఆవిడకు వచ్చిన కష్టాలను తొలగిస్తుంది జగన్మాత. నహుషుడిని సమూహపరిచి వాడి పాపాలతో వాడిని నశింపజేస్తుంది. మీరు చేసే అశ్వమేధంతో ఇంద్రుడు పవిత్రుడై వెనకటి వైభవాన్ని తిరిగి పొందుతారు, సింహాసనం అధిష్ఠిస్తాడు. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది, వెళ్ళండి, వెంటనే యాగం ప్రారంభించండి అన్నాడు విష్ణుమూర్తి. దేవతలు సంబరపడ్డారు. పద్మనాళంలో దాక్కుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పి ఓదార్చారు. వెంటనే ప్రారంభించి అశ్వమేధ యాగం చేయమన్నారు. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య మహాపాతకాన్ని వృక్షాల మీదకి, నదులలోకి, భూమిపైకి, స్త్రీలపైకి విసిరివేశాడు. పాపజ్వరం నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ అలాగే అదృశ్యుడుగానే ఆ పద్మనాభంలోనే ఉండిపోయాడు. దేవతలందరూ స్వర్గానికి తిరిగి చేరుకున్నారు. ఒకనాడు శచీదేవి బృహస్పతిని అడిగింది, గురుతమ, అశ్వమేధం చేయమన్నారు, ఇంద్రుడి పాపం తొలగించేశామన్నారు. మరి ఏడీ నా భర్త కనిపించడేమి? ఆయన దర్శన భాగ్యం లభించే ఉపాయం చెప్పండి అని అభ్యర్థించింది. పౌలోమి, నువ్వు జగదీశ్వరుని ఆరాధించాలి. ఆవిడ అనుగ్రహం ఇస్తే తప్పకుండా నీకు భతృ దర్శనం లభించదు. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప నీకు భతృ సందర్శనం లభించదు.
నహుషుడిని సమూహపరిచి పదవి భ్రష్టుని చేసి నీ భర్తను సింహాసనం ఎక్కిస్తుంది, జగన్మాతను ఆరాధించు అని చెప్పి గురుదేవుడు దేవి మంత్రాన్ని ఉపదేశించాడు. శచీదేవికి జగదీశ్వరి అనుగ్రహం. శచీదేవి సకల భోగాలను పరిత్యజించి తాపసీ వేషం ధరించి బలి పుష్ప ప్రధానాలతో భక్తిగా జగన్మాతను ఆరాధించింది. దేవి మంత్రాన్ని ఉపదేశించింది. జగదీశ్వరు సంతృప్తి చెంది సౌమ్య రూపంతో దర్శనం అనుగ్రహించింది. హంసవాహనం పైన కోటి సూర్య ప్రకాశంతో కోటి చంద్ర శీతలంగా కోటి మెరుపులు రూపుదాల్చినట్టు ప్రత్యక్షమైంది. 4 వేదాలను ధరించి పాశాంకుశ వరద అభయ హస్తాలతో కనిపించింది. పాదాల వరకు వేలాడుతూ ఉన్న మేలి ముత్యాల దండలు ధరించింది. 3 కన్నులతో చిరునవ్వులు చిందిస్తోంది. బ్రహ్మాది పిపీలిక పర్యంతము సకల సృష్టిని నిర్వహించిన జగన్మాత కరుణామృత సాగర అనంతకోటి బ్రహ్మాండ నాయక పరమేశ్వరి సౌమ్యానంతర సాంచిత స్తనద్వయ విరాజిత సర్వేశ్వరి సర్వజ్ఞ కూటస్థ అక్షరరూపిణి ప్రసన్నరాలయ్యింది. శుక్రవల్లభ అనుగ్రహిస్తున్నాను అంటే ఇంద్రసతి అనుగ్రహిస్తున్నాను, వరం కోరుకో. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఎవరికీ లభించిన దర్శనం నీకు అనుగ్రహించాను, నీ ఉపాసనకు సంతోషించాను, వరం కోరుకో అంది. జగన్మాత నహుషు భయాన్ని తొలగించి భద్ర దర్శనాన్ని అనుగ్రహించి తిరిగి ఇంద్ర పదవిలో ప్రతిష్ఠించు అని శచీదేవి అభ్యర్థించింది. శచీదేవి, నువ్వు ఇప్పుడే ఇదిగో ఈ దూతికతో కలిసి శ్రీ మానస సరోవరానికి వెళ్ళు, అక్కడ నీ భర్త కనిపిస్తాడు. నేను త్వరలో నహుషుడిని సమూహపరిచి పదవి భ్రష్టుని చేస్తాను, నీ భర్తను తిరిగి ఇంద్ర పదవిలో ప్రతిష్ఠిస్తాను, నీ కోరిక నెరవేరుతుంది, నిశ్చితంగా ఉండు అని అభయం ఇచ్చింది. అదృశ్యమైంది జగదీశ్వరి. దేవి దూతిగా శచీదేవిని మానస సరోవరానికి తీసుకుపోయింది, ఇంద్రుని చూపించింది. ఇంద్రాన్ని ఆనంద పరవశ అయ్యింది. ఆనంద దుఃఖాల సమర్థంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శచీదేవిని చూసిన ఇంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవి, ఇక్కడికెలా రాగలిగావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? ఏ ప్రాణికి తెలియని చోట రహస్యంగా దాక్కున్నాను, నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అని అడిగాడు. నాదా, జగన్మాత అనుగ్రహంతో తెలుసుకోగలిగాను, నిన్ను చేరుకోగలిగాను. దేవతలు ఋషులు కలిపి నహుషుడిని పదవిలో కూర్చోబెట్టారు. అతడు నన్ను హింసించసాగాడు, తనను భర్తగా స్వీకరించమని నిర్బంధించాడు. దేవతలు కూడా అతడి మాటను కాదనలేక నన్నే సముదాయించారు. ఆడదానిని ఒంటరిగా ఉన్నాను, బృహస్పతి ఉన్నాడన్న మాటే కానీ అతడు మాత్రం ఏం చేయగలడు? బ్రాహ్మణుడు దుర్బలుడు, నేను ఎలా రక్షించుకోవాలో తెలియక దినదినగండంగా రోజులు నెడుతూ ఉన్నాను. విభో, నేను గృహిణిని, కొరటను కాలేను. నా మనసు ఎప్పటికీ నీకే అంకితం. పాతివ్రత్యాన్ని వదులుకోలేను. అక్కడ నాకు రక్షణ లేదు. నహుషుడి నుంచి కాపాడగలిగేవారు ఎవరూ కనిపించడం లేదు. దిక్కులేని దాన్ని అయ్యాను. విధి ఎందుకో ఇలాగా నా మీద పగబట్టింది అంటూ శచీదేవి దుఃఖం ఆపుకోలేక వలవలా ఏడ్చేసింది. ఇంద్రుడు మెల్లగా ఓదార్చాడు. ప్రియా, నాలాగానే నువ్వు మంచి రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. మనసు చెక్కబెట్టుకో, నీ శీలమే నీకు రక్ష. పతివ్రతలకు పరుల రక్షణ అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అయినా ఒక ఉపాయం చెబుతాను, ఆచరించు. ఈసారి నహుషుడు నిన్ను నిర్బంధిస్తే ఒక షరతు పెట్టు. దివ్యమైన ఋషి వాహనం మీద వస్తే నిన్ను అంగీకరిస్తానని చెప్పు. ఇది నా వ్రతం అను. వాడు నీ మీద మోహంతో ఉన్నాడు కనుక నువ్వు ఏ షరతు పెట్టినా ఒప్పుకుంటాడు. కామాంధుడు. దేవర్షులను వాహనం మొయ్యమంటాడు. వాళ్ళ శాపాగ్నిలో నాశనం అవుతాడు. ఇలా చెయ్యి. నీకు జగదంబిక వరం యమున ఇచ్చింది. జగన్మాత పాదపద్మాలను ధ్యానించే వారికి ఏ సంకటాలు రావు, ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించినా అది నీ శ్రేయస్సుగా అవుతుంది. అందుచేత మణిద్వీపవాసిని ఎప్పుడూ మరిచిపోకు. బృహస్పతి చెప్పినట్టు నిత్యము భువనేశ్వరుని ఉపాసించు.
నీకు జయం లభిస్తుంది, శుభం జరుగుతుంది, వెళ్ళిరా అని పంపించేశాడు. ఋషివాహనం నహుషుడి పతనము. శచీదేవి గుండెలు చెక్కపట్టుకుని సరాసరి వెళ్ళిన నహుషుడిని దర్శించింది. ఆ కామాంధుడు ఎంతగానో సంబరపడిపోయాడు. కామిని, స్వాగతం స్వాగతం, నిజం చెబుతున్నాను, నా మాట నమ్ము. నేను నీ సేవకుణ్ణి, నీకు పరాధీనుణ్ణి. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా కోరిక మన్నించేలా దయచేశావు, అంతే చాలు. ఓ మితభాషిణి, ఓ శుచిస్మిత, సిగ్గుపడకు. నేను నీ భక్తుణ్ణి, నన్ను చేపట్టు. నీకు ఏది ఇష్టమో చెప్పు, చేస్తాను. నిన్ను సంతోషపెట్టడం కన్నా నాకు కావాల్సింది ఏముంది అంటూ నహుషుడు ప్రాధేయపడ్డాడు. శచీదేవి తన అసహ్యాన్ని మనసులోనే అణుచుకొని సిగ్గుల్లో రంగరించి చిరునవ్వులు చిందించింది. కృత్రిమ వాసవ, ఇప్పటికే నువ్వు చేయవలసినదంతా చేసావు. అయినా ఓ చిన్న కోరిక ఇప్పుడే మొలకెత్తింది, తీరుస్తానంటే చెబుతాను. శచి, సందేహించకు, అడుగు. నీ కోరిక ఏమైనా చేస్తాను, ఏది తమ్మన్నా తెస్తాను. అది ఎంత అలభ్యమైనా సరే ఆజ్ఞాపించు అన్నాడు. ఇంద్రాణి ఆశ్చర్యంగా విలాసంగా కనుబొమ్మలు ఎగరేసి చూపులు అల్లార్చింది. రాజేంద్ర, చేస్తానంటున్నావు, సరే, తీరా అడిగాక కాదంటావేమో. నమ్మకం కుదరకుండా ఎలా అడగను? పైగా మీ పరిపాలకులలో సత్యవాదులు చాలా అరుదని విన్నాను. తరచుగా మాట తప్పుతూ ఉంటారట కదా. అందుచేత ఏదైనా ప్రతిజ్ఞ చేసి ఒట్టు వేసి నాకు నమ్మకం కలిగిస్తే తప్ప నేను అడగను బాబు అంది. సుందరి, నీ మాట జవదాటను, నువ్వు అడిగింది చేస్తాను. యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్న మొత్తం పుణ్యం మీద ఒట్టు వేసి చెబుతున్నాను, మాట తప్పను. నిస్సంకోచంగా అడుగు, కాదు ఆజ్ఞాపించు అన్నాడు. అయితే అడుగుతున్నాను, ఇది తీర్చావంటే నీకు వశం అవుతాను. ఇది నా ప్రతిజ్ఞ విను. ఇంద్రుడికి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ వాహనాలు. వాసుదేవుడికి గరుడు వాహనము, యముడికి మహిషం, శంకరుడికి వృషభం, బ్రహ్మదేవుడికి హంస, కుమారస్వామికి నెమలి, వినాయకుడికి ఎలుక, ఇలా ఎవరి వాహనాల వారికి ఉన్నాయి కదా. మరి నీకు వాహనం ఏది? నీకు ఒక అపురూపమైన వాహనం ఉండాలని నా అభిలాష. విష్ణు, రుద్ర, చతుర్ముఖులకు కానీ దేవదానవాదులలో ఎవరికీ కానీ లేని అత్యద్భుతము, అపురూపము అయిన వాహనం మీద నిన్ను చూడాలని కోరుతున్నాను. మహర్షులు మోస్తూ ఉండగా బంగారు పల్లకి మీద నువ్వు దర్జాగా వస్తూ ఉంటే చూసి ఆనందించే అవకాశం నాకు కల్పించు. ఇదే నా ముచ్చట. తీరుస్తావు కదూ, మాట తప్పవు కదూ. సకల దేవతా సార్వభౌముడిగా అప్పటికి కానీ నేను నిన్ను గుర్తించలేను. రాజేంద్ర, ఈ వాహనం వల్ల నీ తేజస్సు తప్పకుండా మిన్నుముడుతుంది సుమా అని. జ్ఞాన దుర్బలుడైన నహుషుడి ఈ మాటలను విని హాయిగా నవ్వాడు. మహాదేవి కల్పించిన వ్యామోహం తలకెక్కింది. శచీదేవిని మెచ్చుకుంటూ బదులు పలికాడు. తన్వి, నిజం చెప్పావు. నాకు అపూర్వమైన వాహనం ఉండవలసిందే. నిరదవేణి నీ కోరిక చెల్లిస్తాను, నీ ముచ్చట తీరుస్తాను. మహామునులు పల్లకి మోసారంటే నా తేజస్సు దిగంతాలకు వ్యాపించిందన్నమాటే. అల్పశక్తిమంతులు వారు పల్లకి మొయ్యరు కదా. అలాగే బంగారు పల్లకీలోనే నీ దగ్గరికి వస్తాను. సప్తఋషులు, దేవర్షులు బోయిలవుతారు. ముల్లోకాలలోనూ నన్ను సమర్థుడిగా, సర్వాధికుడిగా, మహా తపస్విగా గుర్తిద్దిగానే అని చెప్పి శచీదేవిని వీడ్కొల్పి మహామునులకు కబురు పెట్టాడు. వెళ్ళి మళ్ళీ ఏ ప్రమాదం తెచ్చిపెట్టాడో అని మునులంతా బిలబిలా వచ్చేశారు. మహర్షులారా, నేను ఇంద్రుణ్ణి, సర్వశక్తి సంపన్నుణ్ణి. మీరు సిగ్గు లజ్జ విడిచిపెట్టి నా ఆజ్ఞను నెరవేర్చాలి. ఇంద్రాసనం దక్కిందే తప్ప ఇంతవరకు ఇంద్రాణి నాకు చెక్కలేదు. ఇప్పుడే పిలిచి మాట్లాడాను. మునియానం మీద వస్తే నన్ను అంగీకరిస్తానని ప్రేమగా చెప్పింది. అందుచేత మీరంతా కలిసి నాకు ఈ పని చేసి పెట్టాలి. నా మనసు శచీదేవిని వాంఛిస్తోంది. మన్మథ తాపం తట్టుకోలేకుండా ఉన్నాను. మీరు దయతలచాలి.
మిమ్మల్ని శరణు వేడుతున్నాను, ఈ అత్యద్భుత కార్యం నిర్వర్తించి ఉపకారం చేసి పెట్టండి అంది. నహుషుడు ఇలా బ్రతిమాలుకుంటున్నాడు. అగస్త్యాది సప్తఋషులు దయతలచారు, భవిష్యత్తు తెలిసి అంగీకరించారు. నహుషుడు ఆనందం పట్టలేకపోయాడు. శచీదేవి చేజిక్కినట్టే మురిసిపోయాడు. పల్లకి ఎక్కి కూర్చున్నాడు. మహర్షులు బోయలే మోస్తూ ఉన్నారు. కామార్తుడై ఆలస్యానికి తట్టుకోలేక సర్ప సర్ప అని అదిరించాడు. అంటే నడువు అన్నాడు. ముందు వైపు కొమ్ము కాస్తూ ఉన్న అగస్త్యుణ్ణి త్వరగా నడువు అంటూ కాలుతో తన్నాడు. శిరస్సు మీద తాటించాడు. అతడు అగస్త్యుడు లోపాముద్రాపతి, వాతాపిని భక్షించినవాడు, సముద్రాన్ని 3 కుక్కల్లో దిగమింగినవాడు. అతడిని కాలుతో తన్నాడు నహుషుడు. కమిచ్చితో చరిచాడు నహుషుడు, అంటే కొరడతడు కొట్టాడు. మనసు నిండా ఇంద్రాన్ని ముసురుకుంది. మన్మథ తాపం భరించలేకపోతున్నాడు. సర్ప సర్ప అంటున్నాడు. కమిచితో తోలుతున్నాడు. అగస్త్యుడు ఇక తట్టుకోలేకపోయాడు. ఓర్పు సహనము నశించాయి. ఒక్కసారిగా అతి క్రుద్ధుడయ్యాడు. దురాచారుడా, సర్పసర్ప అంటున్నావు కదా, సర్పం అయిపో. 1000 సంవత్సరాలు అరణ్యాలలో పడి ఉండు, క్లేశాన్ని అనుభవించు. యుధిష్ఠిరుడిని దర్శించి శాప విమోచనం పొందుదువు గాని అతడి నోటి నుంచి నీ ప్రశ్నలకు సమాధానాలు పొంది అప్పుడు తిరిగి స్వర్గానికి వద్దువు గాని అంటూ శాప మోక్షము కలిపి అందించాడు అగస్త్యుడు. నహుషుడికి పట్టిన కామపిశాచి వదిలిపోయింది. అహంకారం దిగిపోయింది. అగస్త్యుడిని నమస్కరించి బహుదా స్తుతించాడు. అయినా సర్పరూపం రానే వచ్చేసింది. స్వర్గం నుండి పడిపోయాడు. బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్ళాడు. ఇంద్రుడికి జరిగినదంతా విన్నవించాడు. అతడు సంతోషించాడు. ఇంతలోకి సకల దేవతలు మహర్షులు అక్కడికి చేరుకున్నారు. ఇంద్రుడిని ఓదార్చారు. గౌరవ మర్యాదలతో సన్మాన సత్కారాలతో స్వర్గానికి తీసుకువచ్చారు. సింహాసనంలో కూర్చుండబెట్టి శాస్త్రీయంగా మళ్ళీ పట్టాభిషేకం జరిపించారు. శచీదేవేంద్రుడు ఆనందంగా నందనవనాల్లో మళ్ళీ మునుపటిలాగా క్రీడించారు. జనమేజయ, వృత సంహారం వల్ల సంక్రమించిన మహాపాపాన్ని జగదీశ్వరు అనుగ్రహంతో ఇంద్రుడు తొలగించుకుని మళ్ళీ తన పదవిని తాను పొందాడు. నీ సందేహాలకు సమాధానం లభించాయి కదా. ఇంద్రుడే కాదు, ఏ ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవిస్తాడు. అది శుభం కానీ అశుభం కానీ కర్మఫలం అవశ్యం అనుభవించాల్సిందే. అంటే జనమేజయ మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.